ఏపీలో రాజకీయాలు కొత్త కొత్త మలుపులు కూడా తీసుకుంటున్నాయి. కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది. రాజకీయంగా వ్యూహ ప్రతివ్యూహాలు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాచరణ కూడా అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోరుబాటను ఎంచుకోవడం జరిగింది. ఇదే సమయంలో పార్టీలో చేరికల అంశం కూడా ఇక్కడ కీలకంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి సీనియర్ నేత కుటుంబం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయింది. రాజకీయ భవిష్యత్తు సీటు కేటాయింపుపై కూడా హామీ దక్కినట్టుగా తెలుస్తుంది. సో అన్నీ కుదిరితే ఈరోజు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ కుటుంబం చేరిపోయే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అది కూడా ఎక్కడ, ఏ జిల్లా నేతలో? జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం కూడా సిద్ధం చేసేసుకున్నారు. రాయలసీమలో సామాజిక సమీకరణాల్లోనూ ఈ చేరిక చాలా కీలకంగా మారబోతుంది. కడప జిల్లాలో రాజకీయంగా సుగవాసి కుటుంబానికి బాగా మంచి పేరుంది. సుగవాసి కుటుంబానికి మంచిగా పేరు కూడా ఉంది. ఆ ఫ్యామిలీ రాయచోటిలో 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మల లాంటి కుటుంబంగా గుర్తింపు కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఈ కుటుంబం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమకాలీకుడైనటువంటి సుగవాసి పాలకొండరాయుడు 1978 ఎన్నికల్లో రాయచోటి నుంచి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత 1983లో మళ్ళీ రాయచోటి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 1984లో ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అంత పట్టున్నటువంటి ఫ్యామిలీ అది. అదేవిధంగా 1999, 2004 ఎన్నికల్లో వరుసగా రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం కూడా జరిగింది. తర్వాత పాలకొండరాయుడు రాజకీయ వారసుడిగా సుగవాసే బాలసుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం కొద్ది రోజులు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నాడు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో ఈ మధ్యకాలంలో బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి మనకందరికి కూడా తెలిసింది. రాజీనామా చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద లేఖ కూడా రాశాడు. తన మద్దతుదారుల సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో ఆయన పేర్కొనడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చల తర్వాతనే బాలసుబ్రహ్మణ్యం రాజీనామా చేసినట్లు చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. రాజీనామా చేసిన తర్వాత కొంతమంది జనసేన పార్టీ నాయకులు కూడా ఆయనతో మంత్రాలు చేశారంట, జనసేన పార్టీలో చేరండి అనేసి. ఎందుకంటే వాళ్ళ ఆ సుగవాసి ఫ్యామిలీ బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ఫ్యామిలీ. బలిజ వర్గాన్ని ప్రభావితం చేయగలిగిన సుగవాసిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి జనసేన పార్టీ కూడా భావించి మంత్రాలు కూడా చేశారంట. కానీ ఆయన జనసేన పార్టీ వైపు మొగ్గు చూపలేదు. అదేవిధంగా ఆయన మనసంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. సో వచ్చే ఎన్నికల్లో రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బాలసుబ్రహ్మణ్యంకి అవకాశం ఇస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలా కూడా ఒప్పందాలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే సుగవాసిని తమ పార్టీలో చేర్చుకునేందుకు జనసేన పార్టీ నాయకులు కూడా రంగంలోకి దిగారు. ఎందుకంటే సామాజిక సమీకరణాలు. సో ఆయన అటువైపు వెళ్ళడం లేదు. అదేవిధంగా ఈ వారంలోనో వచ్చే వారంలోనో జగన్మోహన్ రెడ్డి గారితో సుగవాసి భేటీ కూడా ఉంటుందంట. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారైందని చెప్పేసి తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూటమిలో ఏ పార్టీలో చేరే అవకాశం లేదని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. దీంతోనే చివరి నిమిషంలో కొన్ని అనూహ్య మార్పులు జరిగితే మినహా
సుఖవాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ అవ్వడం మాత్రం దాదాపుగా ఖాయమైనట్లే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జనసేన వాళ్ళు కూడా మంత్రాలు చేస్తున్నారు, కానీ అది ఎంతవరకు సక్సీడ్ అవుతాయి అనేది తెలియదు. కానీ ఆయన మైండ్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ రాజంపేట ఎంపీ సీటు కూడా ఆయనకి కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మేబీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ వారమో వచ్చే వారమో చేరే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్టుగా తెలుస్తుంది.